రేషన్ కార్డులలో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పేర్లు రాలేదు, మాకు వస్తుందా రాదా అనేది ఉన్నది. ఎవ్వరు అలాంటి ఆందోళన చెందదు. అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళకి తప్పకుండా మన ఎమ్మెల్యే గారు కూడా నిన్న కూడా చెప్పారు, ఆయన అన్నగారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది. అలాగే మన కుటుంబ సభ్యుల పిల్లల పేర్లు కానీ ఇంకోదన్న భార్య పేర్లు కానీ కొన్ని తొలగించబడినాయి, డిలేట్ అయినాయి. అవంతలు అవే డిలేట్ అయ్యి కూడా ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు పిల్లల ఆధార్ కార్డు కానీ మీ ఆధార్ కార్డులు కానీ ఇస్తే మనకు 7వ వార్డుకి 8వ వార్డుకి ఇక్కడనే కౌంటర్లు పెట్టిరు, అక్కడ ఇవ్వచ్చు. ఇవాళ రాని వాళ్ళు కూడా ఉంటే మన మున్సిపల్ ఆఫీస్ లో కూడా మన కౌంటర్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ కూడా పోయి ఇవ్వచ్చు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇందిరమ్మ ఇండ్లకు చాలా మనకు 7వ వార్డులో 255 అప్లికేషన్లు వచ్చినాయి. అందరికి కూడా అన్నగారు సర్వే చేపించి తప్పకుండా చేస్తామని చెప్పారు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే ప్లేస్ ఉన్నదో వాళ్లకు మీరందరూ కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పి మా ఇందిరమ్మ కమిటీకి మాకు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి విడతలో ఎవరికైతే ప్లేస్ ఉందో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు అన్నగారు ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. అలాగే సెకండ్ విడతలో కూడా మనకు రేకుల ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా జాగా లేని వాళ్ళకు కూడా తప్పకుండా సెకండ్ విడతలో కూడా మన ఎమ్మెల్యే గారు ఇస్తారు అని చెప్పడం కూడా జరిగింది. మన అన్నగారు మన ఊరికి రావడం కూడా ఇది ఎన్నో సార్లు రావడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందుకైనా చాలా సార్లు వచ్చారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇప్పటికొక అన్న 10 సార్లు కూడా మన గుండ్లపల్లికి రావడం జరిగింది. మన గుండ్లపల్లి అంటే అన్నకు చాలా అభిమానము. మన గుండ్లపల్లిలో ఆయన అన్న సైదాపురము పుట్టిన ఊరు కావచ్చు, కానీ మన గుండ్లపల్లిని కూడా అన్న అలాగే చూసుకుంటాడు. ఎందుకంటే సంవత్సరం నుంచి అన్నను చూస్తా ఉన్నాను. ఆ గుండ్లపల్లిలో ఉన్న సమస్యలు కూడా ఏదైనా చెప్తే కూడా తొందరగా స్పందిస్తారు. అలాగే మనకు అన్న మన ఊర్లో రైతులు చాలా మంది ఉంటారు అన్న. రైతు భరోసా గురించి ప్రతిపక్షాలు అదోటి ఇదోటి మొత్తమే తీసేశారట, మొత్తమే రాదట, మొత్తమే అదట ఇదట అని చెప్తా ఉన్నారు. అలాంటిది ఏముండదు. పంట పండించే ప్రతి ఒక్క రైతుకు, అగ్రికల్చర్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా తప్పకుండా ఇస్తారు. మన ప్రభుత్వం కూడా 26 జనవరి రోజు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమన. అలాగే అన్నా ఏం లేదన్నా, ఇప్పుడు మన ఊరికి వచ్చినప్పుడు మా సమస్యలు కూడా మీకే చెప్పాలన్నా, మీరే పెద్దలు కాబట్టి. మాకు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లాలు చాలా ఉన్నాయన్నా. ఇప్పటి వరకు మేము ఊర్లో 7-8 వార్డులలో కూడా మేమందరం కలిసి ఊరును మంచిగా చేసుకున్నామన్నా. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నా. మాకు ఒక అంగన్వాడీ కావాలన్నా, ఒక సబ్ సెంటర్ కావాలి. ఇంకా మళ్ళా ఇప్పుడు మనకి ఇక్కడ చెరువు నింపినాం కదా, చెరువు నింపితే ఇక్కడ ఇండ్లకు జర డ్రైనేజీ వాటర్ ఎండు లేక ఇబ్బంది అవుతుందన్నా. కొంచెం డ్రైనేజీ కావాలన్నా మాకు. ఇంకా మేము ఇప్పటి వరకు కొన్ని పనులు అన్ని చేసుకున్నాము, ఇంకా కొన్ని ఉన్నాయన్నా. అవి మీ సహకారంతో మీరు అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నామన్నా. మీరు చేస్తారు, సంతోషమన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.